ఈ కీర్తన 36లో మనం భక్తిహీనులు అంటే మనం మా ఎలా ఉంటారనేది చెప్తుంది. ఎందుకు వీళ్ళ గురించి గూడా మనం తెలుసుకోవాలంటే, ఈ రిలీజియాసిటీ అంటే లేదా అన్‌గాడ్లీనెస్ అంటే ఈ ఒక ఆధ్యాత్మికంగా మొదలుపెట్టినటువంటి విశ్వాసికి గూడా కొద్ది రోజులకి ఆహ్, ఆచారపరమైనటువంటి లేకపోతే మతపరమైనటువంటి భక్తిలోకి దిగిపోయే అవకాశం ఉందనమాట. కాబట్టి మనము ఎప్పుడు గూడా మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని వెచ్చగా ఉండినట్లు, తీవ్రంగా ఉండినట్లు అది ఉందా లేదా అని గమనించుకోవాలి. ఈ ఆధ్యాత్మికత మరియు ఆచారపరమైనటువంటి భక్తి 2 చూడడానికి ఒకేలాగా ఉంటాయి. అంటే ఇరువురు గూడా మందిరానికి ఆదివారం వెళ్తారు. లేకపోతే ఈవెన్ ప్రార్థన జేస్తారు, వాక్యం చదువుతారు అన్నీ ఒకేలా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఆచారపరమైన వ్యక్తులు ఇంకెక్కువ చేస్తారు గూడా. అయితే యేసుప్రభు కాలంలో పరిసయ్యులు గూడా ఆ విధంగానే ఉన్నారు. కానీ వారిలో ఏమాత్రం ఆధ్యాత్మికత అంటే ఆత్మీయత లేదు. అందుకని ఇక్కడ చూడండి ఆహ్, వాళ్ళు భక్తిహీనులు అంటే ఎందుకు నేను భక్తిహీనుల్ని అలాగా పోల్చి చూసానంటే, భక్తిహీనులంటే వాళ్ళెవరో వేరే వాళ్ళు కాదు. అంటే దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు కారని అంటే డైరెక్ట్‌గా కాదు గానీ, భక్తి నుంచి తగ్గిపోయిన వాళ్ళని దానర్థం. భక్తిహీనత అంటే భక్తి అనేది ఉండేది వాళ్ళకి. అది హీనత అంటే కోల్పోయారు. సో, మనం గూడా మొదలుపెట్టొచ్చు. మొదలుపెట్టినప్పుడు బావుండొచ్చు. కానీ అది ఆ భక్తి అనేది దేవుని పట్ల మనకున్నటువంటి డివోషన్ తగ్గిపోయే అవకాశం గూడా ఉంటుంది. గాబట్టి మనం ఎప్పుడు గూడా మనం మెలకువగుండి చూసుకోవాలి. ఆ భక్తిహీనత ఈళ్ళు మరి మందిరానికొస్తారు చక్కగా ఉంటారు గాబట్టి, దేవోక్తిని గూడా ధైర్యంగా బోధిస్తుంటారు. సో, వారు అతిక్రమం చేస్తుంటారు. ఈ వ్యక్తిగతంగా భక్తిహీనులైపోయిన వాళ్ళు పాపం చేస్తుంటారు. కాబట్టి అయినా సరే ఆ మాటలు మనం చూసినట్లయితే ఎందుకు చేస్తున్నారు? వాళ్ళలో దేవుని భయం పూర్తిగా కోల్పోయారు గాబట్టి. ప్రభువా! నేనెప్పుడు గూడా తండ్రి నీ యెడల భయభక్తులు కలిగి ఉండి, తండ్రి ఎప్పుడు నేను తీవ్రత కలిగి జీవించడానికి నాకు సహాయం చెయి. మరి ఈ భక్తిహీనతకి ఏమాత్రం నాలోకి ప్రవేశించకుండా నేను మెలకువగున్నట్లు నాకు సహాయం చేయమను. ఎప్పుడు మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన వారమైన పౌలు అంటాడు కదా! తాను నిల్చున్నాననుకున్నవాడు తను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని. ఎప్పుడైతే ఈ భక్తిహీనత ప్రవేశిస్తుందో వాడిలో పతనం మొదలైపోయినట్టు. రెండో విషయం చూస్తే చూడండి వాని దోషం బయలుపడి అసహ్యంగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి చేయుచున్నది. అంటే వాడు చేసే పాపము అంటే సోషల్ మీడియా చూసుకొని ఉండడం గాని, ఇంకొకటి టైమ్ వేస్ట్ చేసుకోవడం, లేతే ఇంకొక పాపము. అవన్నీ భలే మేనేజ్ చేస్తున్నావు నువ్వు. నీ పాపం ఎవరికీ తెలియకుండా బాగా మేనేజ్ చేస్తున్నావని, లేపోతే ఇది ఎవరు చేయలేనటువంటి పాపమని, ఇలా రకరకాలుగా వాడిని ముఖస్తుతి చేస్తుందంట. ఫ్లాటరింగ్ పొగుడుతుందనమాట. సో, అది బయటపడినప్పుడు చాలా అసహ్యంగా కనబడుతది. ఇతనా ఇలా చేసింది? ఈయన ఎంత భక్తిపరుడు అనుకున్నామే, సమయానికి మందిరానికొస్తాడు, అన్నీ ఉంటాయి అని అనుకుంటా. కానీ బట్ అతనిలో భక్తిహీనతుంది. సో, మరి అలా చూసుకుంటూ పోతే 4 వరుషం వరకు ఆళ్ళ గురించి చెప్తుంది. తర్వాత 5 నుంచి సుమారు మనకి 12 వచనం వరకు కూడా అంటే 10 వచనాలు గూడాను మనకి దేవుడి గురించి చాలా ఉన్నతంగా రాయడం అనేది చూస్తాం. యెహోవా 5వ వచనంలో నీ కృప ఆకాశమునంటుచున్నది. 7 దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. ఇవి చాలా అంటే ఆయన కృప మనకిచ్చాడని మనము నమ్ముతాము. మనం తెలుసుకొనున్నాం. కానీ ఆయన కృప ఎంతో అమూల్యమైనదని భక్తుడు చెప్తున్నాడు. యువర్ లవింగ్ కైండ్‌నెస్ ఈస్ సో ఎక్సలెంట్ అని ఉంటుందనమాట. ఆహా! ఎంత గొప్ప కృపను నా పట్ల ఇచ్చావు ప్రభువా! ఎంత గొప్ప కృపను నా పట్ల అంటే ఈ కృపను మనం కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తాం. మనం జస్ట్ అసలు దాన్ని పట్టించుకోము గూడాను. కానీ ఆహ్, ఆ కృప ఎంతో అమూల్యమైనదంట. అది ఆకాశం అంటేటటువంటి గొప్పది. అటువంటి కృపను మనకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఆయన కృపను ఇప్పటికీ మనకిచ్చి ఉన్నాడు. అటువంటి కృపగల దేవుడు మన పట్ల ఉండడం ఎంత గొప్పది. అంటే కృప అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్‌గివ్‌నెస్ అంటే ఒక క్షమాపణ ఒకటే కాదు. అర్హత లేని వాడికి ఇచ్చే క్షమాపణ కృప నో డౌట్. కానీ కృప ఎంతో అమూల్యమైనది. ఇది సమస్తము చేస్తది మన పట్ల. మన బలహీనతలో మనకు బలమవుతది. సో, మన యొక్క ఆధ్యాత్మికత జీవితాన్ని నడిపించే శక్తవుతది. సో, దేవుడి నుంచి సమస్తాన్ని పొందుకోగలిగినటువంటి మార్గమవుతుంది ఈ కృప. సో, 8, 9 ఆ 2 నిజానికి ఒకటే మాట. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. ఇ ఇ నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు అనే మాటుంటుంది. అక్కడ నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు.
యాలయనగా నీ యొద్ద జీవపు ఊట కలదు అనేది యాక్చువల్‌గా అనమాట. ఆ యాలయనగా అనే మాట ఇక్కడ తెలుగులో మిస్ అయింది. సో, ఏంటంటే దేవుడు దగ్గర జీవపు ఊటుంది. మా పేతురు అంటాడు, "ప్రభువా మేమెక్కడికి పోగలం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడని." సో, ఆయనలో జీవపు ఊటుంది. ఆ జీవంలో నుంచి ఆనందం అనేది ప్రవహిస్తుంది. అంటే ఆనందం దొరుకుతుంది. నిజానికి ఎక్కడైతే జీవం ఉంటుందో దేర్ ఈస్ ఎ లైఫ్, దేర్ ఈస్ ఎ హ్యాపీనెస్, దేర్ ఈస్ జాయ్. ఎక్కడైతే జీవం లేదో అంటే మరణం ఉంటుంది. అక్కడ దుఃఖము, వ్యాధి, కృంగుదల ఇవన్నీ ఉంటాయి. సో, ఆయన జీవాన్ని మనకు ప్రవహిస్తాడు గాబట్టి, అక్కడ ఆనంద ప్రవాహం మనకు నిజమైనటువంటి ఆనందము, సంతోషం అనేది మనకు దొరుకుతుంది. ఇక్కడ ఈ మాటలు ఎలా రాసాడంటే దావీదు గొర్రెను, కాపరిని పోల్చి రాసినట్లుగా ఆహ్, రాసాడు. అంటే ఆ గొర్రె తనంతట తాను వెళ్ళదు గానీ, ఆనంద ప్రవాహంలో నుండి దప్పిక తీర్చుకోలేదు గానీ, ఈవెన్ అక్కడ నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తిపరచబడుతున్నారు. ఈ 2 మాటలు గూడా అంటే ఫుడ్, ఇంకొకటి వాటర్. ఈ 2 గూడాను గొర్రె పిల్ల తనంతట తాను వెళ్ళలేదు. సంపాదించుకోలేదు. గొర్రెల కాపరే అంటే మనము జస్ట్ బై బిలీవింగ్ హిమ్, ఆయన్ను విశ్వసించడం ద్వారా, ఆయన వెంబడించడం ద్వారా, ఆయన్ని కోరుకునుట ద్వారా ఆయన నడిపిస్తాడు. ప్రభువా! నీవే నాకు కావాలి అని ఎవరైతే తన వైపు చేయి చాపి, ఆయన చేతిలో చేయి పెడతారో, వారిని ఆ చేయి పట్టుకొని ఆయన ఆ ఆనంద ప్రవాహంలోని నీళ్ళను దప్పిక తీర్చేటట్లుగాను, అలాగే ఆయన మందిరం యొక్క సమృద్ధిలో నుండి వారికి తృప్తిపరిచేవాడుగానున్నాడు. మనము సో, ఒక జస్ట్ అంటే మన యాక్షన్ ఏంటంటే ఒక పాసివ్‌గా కనబడుతుందనమాట. ఆయన ఒక కాపరి అయి మనల్ని నడిపిస్తున్నాడు. ఎంతో అంటే నడిపిస్తాడు. సో, ప్రైజ్ ద లార్డ్. అంటే అంత మంచి కృప కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి ఆయన దగ్గరే జీవపోటుంది ఇంకెక్కడా లేదు. సో, మనలో ఆ తృప్తిని, సంతోషాన్ని ఆయన మాత్రమే కలుగజేయగలడు. ఇకపోతే ఆయన మందిరంలో సమృద్ధి చేత మనం తృప్తిపరుస్తాడంట. సో, దేవుని యొక్క సహవాసానికి, సంఘానికి, వ్యక్తిగత భక్తితో పాటు మనము మందిరానికి వెళ్తున్నప్పుడు, ఆ మందిరంలో వాక్యం అనే సమృద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మరి ఆయన సమృద్ధి చేత మనం తృప్తిపరుస్తాడు. కాబట్టి ఏమాత్రం గూడా మనం సమాజంగా కూడుకుంటూ నిర్లక్ష్యం చేయకూడదు. ఆదివారము ప్రభు సన్నిధిలో గడపడము, ఆదివారం అనే కాదు మిగతా రోజులు గూడా. అయితే ఆదివారం మరి ముఖ్యంగా మరి మందిరాన్ని విడిచిపెట్టి ఏమి చేసేవారుగా మనం ఉండకూడదు. సో, దేవుడు ఈ మాటలు ఇంకొక తొమ్మిదవ వచనంలో, "నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము." ఇది అద్భుతమైన మాట. మనం అసలు దేవుడే లేకుండా ఈ లోకంలో ఎన్నో చట్టాలు, న్యాయాలుండొచ్చు. కానీ వాటన్నిటిని అవి గూడా కొంత మట్టుకు వెలుగు చూపించినట్లుగా ఉంటాయి. ఏది చీకటి, ఏది వెలుగనేది. అక్షరం అనేది జ్యోతి వలె చూపిస్తుంది. ఆహ్, కానీ మనిషి గుడ్డివాడై ఉన్నప్పుడు ఎంత వెలుగున్నా సరే కనబడదు. కాబట్టి యేసుప్రభు మనల్ని కన్నులు తెరిచే వెలుగయ్యున్నాడు. మన కన్నులు తెరిచి మనకి ఆహ్, అప్పుడు మనం ఆయన వెలుగును చూసి, ఆ వెలుగును పొందుకొని, ఆ వెలుగును పొందుకొనే మేము వెలుగును చూస్తున్నాము అనే మాటుంటుంది కాబట్టి అంటే ఏదైతే మన వాక్యం మనకు వెలుగయ్యుంది, ఆత్మ మనకు దీపమై ఉన్నది. కాబట్టి మనం ఆయన వాక్యాన్ని పఠించినప్పుడు, ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు, ఆత్మతో నింపబడుతున్నప్పుడు, నడిపించబడుతున్నప్పుడు, ఆ వెలుగును పొందుకుంటుంటాం. మరింత వెలుగు మనలోని ఏ స్థితిలో ఉన్నామనేది వెలుగు ఆయన ఎంతగా మనం ఆయన్ని చూస్తామో, అంతగా మనము మన యొక్క నిజ స్థితి అర్థమవుతుంది. సో, మనం వెలుగు పొందుకుంటాము. అప్పుడు అంటే ఏదైతే సత్యం ఉందో, ఆ సత్యంలో మనల్ని ఆ వెలుగు నడిపిస్తుంది. లేకపోతే అంతవరకు గూడా మనం గుడ్డి వరకు అందులో కొనసాగుతాం. కాబట్టి ఎంతగా ఆయన వెలుగు పొందుకుంటామో, ఆ వెలుగులో అంతగా నడవగలం. అదే చెప్తున్నాడు. "నీ వెలుగును పొందియే మేము వెలుగును చూస్తున్నాం." ఆయన దగ్గర మనం వెలుగు పొందుకోలేకపోతే, మనం వెలుగును చూడలేం. కాబట్టి ఆయన వెలుగును మనం పొందుకున్నట్లుగా మనము ఎల్లప్పుడూ ఆయన్ని కోరుకోవడానికి, "ప్రభువా! నీ వెలుగును మాకు చూపించు. వెలుగులో మమ్మల్ని నడిపించు. మాలో ఎటువంటి చీకటి ఉండకూడదు. ప్రేమ లేనివాడు తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో నడుస్తున్నాడని, అలాగే పాపమందు నిలిచి ఉన్నవాడు చీకట్లో నడుస్తున్నాడని, యోధా గూడాను ఆయన విడిచిపెట్టి ఇస్కరియోతు యోధ విడిచిపెట్టి ఎళ్ళినప్పుడు అది రాత్రి వేళ అని మనం చూడవచ్చు. అంటే చీకటిలో ఉన్నాడు. కాబట్టి ప్రభువా! ఎల్లప్పుడు గూడా నీ వెలుగు ఏమాత్రం చీకటికి నా జీవితంలో చోటియ్యకున్నట్లు, అలాగే కొన్ని గదుల్లో మనం క్లోజ్ చేసి అక్కడ ఆయన వెలుగు ప్రకాశించకుండా మనం కొన్ని గదులకు అలౌ చేస్తాం ఆయన్ని. కొన్ని గదులకు అలౌ చేయం. అలా కాకుండా ప్రభువా! నా నా జీవితం లేతే నా ఆత్మ అనే ప్రతి గదిని తండ్రి నాయన ఈ ఇంటిని ప్రతి గదిని, ప్రతి కిటికీని నీ కొరకు తెరుస్తున్న. ఏది ఆటంకం కాకున్నట్లు నీ సంపూర్ణమైన వెలుగు నాలో ప్రవహింపజేయని అని మనం దేవుడిని ప్రార్థన చేయాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక.